ఇట్స్ టైమ్ అరౌండ్ 9:15 AM in the morning అండ్ ఈరోజు నా సోలో రైడ్ సింహాచలం వెళ్తున్నాను ఇప్పుడు. సో ఎవ్రీడే నేను దేవుడికి పూజ చేయడం అలవాటు ఇంట్లోనే. అలా పూజ చేస్తూ ఆలోచించాను, ఇవాళ అసలు రైడ్ లేదు. మా గ్రూప్లో ఆలోచించాము ఎక్కడికి వెళ్దామని. ఎక్కడ మాకు ప్లేస్ తోచట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 100 to 120 kilometers వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడైతే కొంచెం బడ్జెట్లో అండ్ మంత్ ఎండ్ కదా, సో కొంచెం బడ్జెట్లో, అందుకోసం ఇంకా మ్యాక్స్ ఇంకా ఈ వీక్ పెద్ద రైడ్స్ వద్దు, చిన్న రైడ్స్ అనుకుంటే ఎక్కడ ప్లేసెస్ చూడడానికి ఏం లేవు, మీరు అన్నీ చూసినవే. మ్యాక్స్ ఏదో కవర్ చేస్తాం అనిపిస్తుంది వైజాగ్ అంతా. ఎక్కడ ఏ ప్లేస్ చూసినా కూడా ఇక్కడికి ఆల్రెడీ వెళ్ళొచ్చామే అని అనిపిస్తున్నది. సో అందుకోసమనే ఇంకా రైడ్ ఏం ప్లాన్ చేయలేదు. నాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టింది. ఈ 1 week ఏదైతే ఈ వీక్ ఉందో, ఈ 1 week చాలా చిరాకు వచ్చింది. ఇంట్లో కూర్చొని అలా ఏ పని కూడా లేదు, ఆఫీస్ వర్క్ కూడా చాలా తక్కువ ఉండేది, ఏ వర్క్ లేదు, ఖాళీగా ఉన్నాను. సో అందుకోసమనే ఇంకా ఈ సండే ఇంక ఇంట్లో ఉండకూడదు, సోలో రైడ్ అయినా కూడా ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను సింగిల్గా సింహాచలం వెళ్తాను. సో ఇంకో ఒక పెద్ద రైడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే వెళ్తాం, లేదంటే ఏం చేయలేం. మ్యాక్స్ ఒక 95% సక్సెస్ అనే అనుకుంటున్నాం, చూద్దాం. ఆ డేట్ వచ్చేసరికి మీకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా పోస్ట్ వచ్చేస్తుంది. ఇవాళ ఎండ అయితే కొంచెం దారుణంగానే ఉంది అనుకోవచ్చు. ఐ థింక్ ఇట్స్ 36 degrees or 37 degrees దగ్గరలో ఉంటుంది. సో ఇప్పటికి వచ్చి వెదర్ అయితే చూడలేదు, జస్ట్ ఎస్టిమేషన్ 36 to 37 degrees. ఆరామ్సే వెళ్దామని అనిపిస్తున్నాయి, ఎందుకంటే స్పీడ్ కూడా కొట్టబుద్ధి వేయట్లేదు. జస్ట్ 60 or 70, మ్యాక్స్ 70 మెయింటైన్ చేస్తాను. 70 అయితే ఇంకా దాటను. ఓ 85.73 లీటర్. 6, 5, 4, 3, 2 and 1. On to the best roads. Oh, Himalayan. On to the best road of Vizag. The best stretch. హనుమంతవాక నుంచి ఈ స్ట్రెచ్ మొత్తం ఒక 10 kilometers ఉంటుంది. మళ్ళీ సింహాచలం లెఫ్ట్ తీసుకుంటాం కదా, అక్కడ వరకు 10 km. సో లాస్ట్ టైం ట్రక్కి వెళ్ళాం కదా సింహాచలం, ఐ థింక్ అక్కడ నిల్చొని ఈ లొకేషన్ చూపించాం మీకు. ఈ కొండ తెలియదు, ఈ కొండే ఇక్కడెక్కడో నిల్చొని లొకేషన్ వ్యూ పాయింట్ అక్కడ నుంచి ఇది మొత్తం కనిపిస్తుంది. ఆ ట్రెక్ మాత్రం సూపర్. ఎవరైనా వైజాగ్లో వెళ్ళని వాళ్ళు ఉంటే సింహాచలం ఆ ట్రెక్ చేయండి విత్ ఈకో హైక్స్. సో సింగిల్గానే వెళ్ళొచ్చు, బట్ సింగిల్గా వెళ్తే తప్పిపోతాం అంతే. ఎస్, ఈ పవర్ ప్లాంట్స్ ఫ్రమ్ దేర్ వ్యూ పాయింట్ ఆ పైనుంచి చూస్తే ఈ టోటల్ ఇదంతా ఫ్లోటింగ్ సోలార్, నీటి మీద ఫ్లోట్ అవుతుంది. అది పైనుంచి చూస్తే మనకి క్లారిటీ కనిపిస్తుంది ఎంత ఉన్నాయి ఏంటి అనేది. బట్ ఆసమ్, ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైట్ 300 to 400 kilometers వెళ్ళాలని ఉంది. దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా ఆ ప్లాన్ వితిన్ 1 month ఖచ్చితంగా స్ట్రెచ్ వెళ్దాం. అండ్ కమెంట్స్లో అడిగినా కూడా నేను చెప్పలేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది, అదొక సస్పెన్స్. సారీ ఫర్ దట్. వెళ్ళిన రోజు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ ఉంటుంది సింహాచలం వెళ్ళడానికి, అది అటునుంచి వెళ్ళొచ్చా లేదా అనేది డౌట్, నాకు తెలీదు. బట్ చూద్దాం. ఇప్పుడు వచ్చి ఆ రూట్ ఎప్పుడు నేను తీసుకోలేదు, ఇప్పుడు అటు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎస్, ఇక్కడ ఉంది కదా ఈ లెఫ్టే, బట్ ఇది పైకి వెళ్ళడానికా లేకపోతే కిందకి రావడానికా తెలీదు. ఆరో మార్క్ ఉందంటే పైకి వెళ్ళడానికే. ఎస్, సో ఇలా కూడా మనం పైకి వెళ్ళొచ్చు. ఇది ఐ థింక్ 1 year అనుకుంటా, 3.5 kilometers ఇలా వెళ్తే. బట్ ఇంకో దారి ఉంది అటునుంచి. ఓ క్లోజ్డ్. ఇంకో వైపు నుంచి వెళ్దాం. ఏంటో మనకు అదృష్టం లేదు ఇలా వెళ్ళడానికి. సో ఇలా వెళ్ళాలంటే అదంతా చుట్టూ తిరగాలి. ఇదైతే మనకి షార్ట్ కట్. సో ఐ థింక్ కరోనా మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారనుకుంటా అది. వావ్, కార్ కలర్ సూపర్ ఉంది. ట్రాఫిక్ బాగానే ఉంది. ఇది మెయిన్ రూట్ సింహాచలం వెళ్ళడానికి. ఓ, ఇక్కడ ఒక టోల్ ఫీ ఉంటుంది.
ఇలా వే ఉందా టికెట్? ఓకే, ఎక్కడ టికెట్? పార్కింగ్ కాదు, కొండ మీదకి టికెట్ ఎక్కడ? అసలు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ కరోనా టైం కదా, అక్కడ టికెట్స్ ఇస్తారు. బట్ ఇక్కడ ఎక్కడో ఐ థింక్ ఆ కాంప్లెక్స్ దగ్గర అనుకుంటా టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఎవరైనా ఈ కరోనా టైంలో వస్తే మాత్రం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోకండి, కొండ దగ్గరికి. ఇక్కడ ఒక శ్రీదేవి కాంప్లెక్స్ ఉంటుందట, చూద్దాం. ఆ పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. ఎస్, శ్రీదేవి కాంప్లెక్స్. అక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలి. లైన్ అయితే గట్టిగానే ఉంది. ఓ అయ్యో, ఇది ఎప్పుడు తేలుతుందో మనకు తెలీదు. ఓ నో, అక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకుందాం. బండి అక్కడ పార్క్ చేసి తప్పు చేశా. లాస్ట్ క్లిప్లో చూశారు కదా, ఇక్కడ బండి పెట్టి తప్పు చేశాను అని. అది ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఐ థింక్ 9:50కి లైన్లో నిల్చున్నా, వచ్చేసరికి 10:36 అయింది. అరౌండ్ 40 minutes. సీట్ బాగానే ఉంది, అంత కాలట్లే, పర్లేదు, పెట్టి బాగానే మంచి పని చేసాం. సో ఇప్పుడు మన సింహాచలం ఈ కరోనా టైంలో ఎవరు వచ్చినా కూడా ఈ శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర వెహికల్ టోకెన్స్ 2 వీలర్కి 10 రూపీస్ అండ్ నెక్స్ట్ 4 వీలర్కి 30 రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది 100 రూపీస్ లైన్, అల్లది ఫ్రీ లైన్ అండ్ కింద ఏమొచ్చి 300 రూపీస్ టికెట్. సో ఈ టికెట్ అండ్ నెక్స్ట్ వెహికల్ టోకెన్స్ లేకుండా, అంటే వెహికల్ పైకి అలౌ చేయరు. ఖచ్చితంగా ఈ శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి దర్శనం టికెట్స్ ఉంటే దర్శనం టికెట్స్, లేదంటే 2 వీలర్కి 2 వీలర్ అంటే 2 వీలర్ ప్లస్ దర్శనం టికెట్స్, ఇవి తీసుకుంటే కానీ కొండపైకి అలౌ చేయట్లేదు. సో ఎవరైనా ఈ కరోనా టైంలో వస్తే మాత్రం సో ఫస్ట్ కొండ దగ్గరికి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఈ శ్రీదేవి కాంప్లెక్స్, సింహాచలం బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. శ్రీదేవి కాంప్లెక్స్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో 100 రూపీస్ టికెట్స్ అండ్ ఫ్రీ టికెట్స్, గ్రౌండ్ ఫ్లోర్లో 300 రూపీస్ టికెట్స్. సో ఇప్పుడు కొండపైకి స్టార్ట్ అవుదాం. ఇక్కడ టికెట్ చూపించి టోల్ టికెట్ అసలు ఎప్పుడు ఇక్కడ ఇస్తారు, ఈ కరోనా టైం కాబట్టి అక్కడ ఇస్తున్నారు, రెండు కలిపి. టోల్ టికెట్ లేకుండా ఇక్కడ పైకి అలో లేదు. ఓకే, ఘాట్ సెక్షన్ స్టార్ట్. ఘాట్ రోడ్. ఫస్ట్ టైం బండి మీద సింహాచలం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. మనం ఎంత వేరం కొండ మీదకి వెళ్తే అంత వేరం మన దర్శనం అవుద్ది. ఫస్ట్ థింగ్ అది. ఇక్కడ వ్యూ చూపించడం కష్టం, ఒకవేళ పైన ఎక్కడైనా ఓపెన్ స్పేస్ కుదిరితే అక్కడ వ్యూ చూపిస్తా. ఇది ఇంకా చిన్న వ్యూ. ఘాట్ సెక్షన్ విత్ 60 to 70 km/h. మొత్తం టోటల్ కొండ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు చూద్దాం. ఘాట్ సెక్షన్ అంటే నాకు ఘాట్ రోడ్ అంటే నాకు గుర్తొచ్చేది పలాని టు కొడైకెనాల్, మొత్తం 55 or 52 kilometers ఘాట్ రోడ్. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు నా ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్లో, అది ద బెస్ట్ వన్. పలాని టు కొడైకెనాల్. ఇందాకలా మనం రోడ్ క్లోజ్ అయ్యింది కదా, ఇలా వెళ్తే ఆ రోడ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో అదంతా తిరగట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. బట్ ఈ రోడ్ క్లోజ్ అవడం వల్ల అదంతా తిరిగి వచ్చాను. వచ్చేసాం కొండపైకి. ఇక్కడ బైక్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళాలా? లెట్స్ సీ అక్కడ ఏమైనా బైక్ పార్కింగ్ ఉందేమో. సో ఫైనలీ ఇట్స్ టైమ్ అరౌండ్ 10:50 AM in the morning. ఇప్పుడు దర్శనం స్టార్ట్ అయితే ఐ థింక్ ఎంత టైం పడుతుందో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్, నా బ్యాగ్లో కెమెరా మొత్తం అన్నీ ఇక్కడ డిపాజిట్ చేద్దాం, లేకపోతే లోపల తీసుకెళ్ళిపోవచ్చాం, తెలీదు. లెట్స్ హోప్. ఫైనల్లీ టెంపుల్.
సో ఇక్కడ ఉండే దేవుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆ మెట్లకి ఆయుసం వస్తుంది అప్పుడే. బ్లూ మ్యాచింగ్. ఎవరు టెంపుల్ రాకపోవడంతో ఇలా అవన్నీ వచ్చినట్టున్నాయి. సో ఇక్కడ బ్యాగేజ్, మొబైల్ అండ్ నెక్స్ట్ చెప్పుల స్టాండ్ మొత్తం అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఐ థింక్ కిందకి వెళ్ళి చెప్పులు పెట్టి వచ్చేద్దాం. తప్పు. సో ఫోన్స్ ఆర్ అలౌడ్ బట్ లగేజెస్ అయితే నాట్ అలౌడ్. 100 రూపాయల దర్శనం ఇటే. ఇక అంతా ఖాళీగా ఉంది. 100 రూపాయల దర్శనం. సో దర్శనం అయితే అయిపోయింది. వితిన్ 10 minutes దర్శనం అయిపోయింది. 100 రూపీస్ టికెట్. బెస్ట్, బాగానే తీసుకున్నాను. సో ఫ్రీ లైన్ ఎంత ఉందో చూడలేదు. ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవాలి. నేను తెచ్చిన డబ్బులు మొత్తం టికెట్స్కి పెట్టేశాను. ఇప్పుడు కార్డ్ స్వైప్ చేద్దాం అంటే ఇక్కడ ఏటీఎం లేదు. ఇక ఎవరిదైనా షాప్ దగ్గర ఫోన్పే చూసి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఒక 100 రూపీస్ తీసుకొని ప్రసాదం తీసుకున్నాం. సో ఫైనల్లీ అక్కడ ఎక్కడ షాప్ ఉంది, వాళ్ళ దగ్గర ఫోన్పే చేసి 100 రూపీస్ తీసుకొని దాంట్లో 40 రూపీస్తో అల్పిఆర్ఎన్స్ తీసుకున్నా. ఇప్పుడు ప్రసాదం దగ్గరికి వెళ్దాం. సో ఇంత దూరం వచ్చి ప్రసాదం తినకపోతే బాగోదు. అసలే మనకి ఇష్టమైన లడ్డు, పులిహోర. బట్ లైన్ అయితే ఎక్కువ ఉంది. చూద్దాం ఎంత వేరంగా అవుతుందో. దర్శనానికన్నా ప్రసాదం ఇంకా టైం ఎక్కువ పట్టినట్టుంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. సో ఫైనల్లీ దర్శనం, ప్రసాదం తీసుకున్నాం, మొత్తం అయిపోయింది. ఇట్స్ 11:34 AM in the morning. ఎంత 10:20కి పైగా ఎక్క 11:30కి దిగుతున్నా. 10:20 టైం గుర్తులేదు. సో ఇమీడియట్ మేడ్ కంప్లీట్ చేసి బండి ఎక్కేద్దాం. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. సో అరౌండ్ ఒక 12:30 కల్లా ఇంటికి రీచ్ అయిపోవచ్చు. సన్ గ్లాసెస్ తేవడం మంచిదైంది. అసలు సన్ గ్లాసెస్ వద్దు అనుకున్నాను, బట్ తేవడం చాలా మంచిదైంది. లేకపోతే ఈ ఎండకి చాలా కష్టం. ప్రసాదం లైన్ కూడా ఫటాఫట్ అయిపోయింది. 15 minutesలో అయిపోయింది ప్రసాదం. తీసుకున్నా 2 పులిహోర ప్యాకెట్లు అండ్ 2 లడ్డు. ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం అందరూ తిందాం ఒకేసారి. సో అది కొండ మీదకి బస్. పెద్దవాళ్ళకి 15 రూపీస్ అండ్ చిన్నవాళ్ళకి 8 రూపీస్ పిల్లలకి. వెదర్ ఇప్పుడు కొంచెం చల్లబడింది. సూర్యుడిని మబ్బులు కప్పేశాయి. సో మనం బైక్ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూపించాను కదా అక్కడ ఫుల్ అయిపోయిందని. అక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. లేదంటే బస్సు వెళ్తున్న రూట్ ఉంది కదా, అలా వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళాలి. అలా లెఫ్ట్కి వెళ్తే ఆ పైన ఇంకొక పార్కింగ్ స్లాట్ ఉంటుంది. నా సజెషన్ అంటే బండి ఎక్కడ పెట్టడం కానీ లేకపోతే అక్కడ పెట్టడం కానీ బెటర్. ఎందుకంటే ఈజీగా ఎక్కడి నుంచి నడుచుకెళ్ళిపోవచ్చు మనం. అలా అక్కడ పెడితే మాత్రం ఇదంతా నడవాలి. ఓకే, నరసింహస్వామి జై. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నెక్స్ట్ స్టాప్ మన వ్యూ పాయింట్. సో బైక్ అక్కడ పార్క్ చేస్తే ఇదంతా నడవాలి. అది ఎక్కడ పార్క్ చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో సింహాచలం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఎక్కడ కాకుండా ఇక్కడ కానీ ఆ పైకి పార్క్ చేసుకోండి బళ్ళు, బెటర్ కదా. సింహాచలం ఈ ఘాట్ రోడ్ ఎక్కాలంటే శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి బైక్ అయితే బైక్, కార్ అయితే కార్ టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ దర్శనం ఫ్రీ. 100 రూపీస్ 300 రూపీస్ ఏదైనా సరే ఖచ్చితంగా టికెట్ తీసుకొని కొండపైకి రాణిస్తారు ఈ కరోనా టైంలో. వన్స్ ఈ కరోనా అంతా ఎండ్ అయిపోయింది బాగుంది అనుకుంటే డైరెక్ట్ ఇక్కడే ఘాట్ రోడ్ స్టార్టింగ్ దగ్గరే మనం బండి టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి దర్శనం టికెట్లు ఇస్తారు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ ద వ్యూ పాయింట్. బట్ ఎస్
ఈ ఎడ్జ్ కాపుకోవడం చాలా బెటర్. బస్సు వెళ్ళిపోయి ఓకే పర్ఫెక్ట్. వ్యూ పాయింట్ నైస్ నా. ఓకే, సింహాచలం హిల్ అండ్ ద వ్యూ పాయింట్. సో ఇదంతా రోడ్ అంతా మీరు చూసిందే. వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఐ హోప్ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక డివోషనల్ బ్లాగ్, సింగిల్ రైడ్, సమ్ ఎంజాయబుల్ రైడ్ నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. ఓకే, సో టేక్ కేర్ గాయ్స్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. ఎండ దారుణంగా ఉంది, పులుసు కారుతుంది.